గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12 అయిన శాంతి పర్వంలో కూడా మనం 11 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 12వ అధ్యాయాన్ని చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయే. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. వైశంపాయన ఉవాచ అర్జునచ్చవస్య శ్రుత్వా నకులో వాక్యమబ్రవీద్. రాజానభి సంప్రేక్ష సర్వధర్మ భృతాంబరం అనురజ్య మహాప్రాజ్ఞ భ్రాతుశ్చిత్తమరిందమా. యూఢో రస్కో మహాబాహో తామ్రాశ్వమిత భాషిత. వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు చెప్తున్నాడు, రాజా, అర్జునుడి మాట విని నకులుడు ధార్మిక శ్రేష్ఠుడైన ధర్మరాజును చూసి అన్న మనసుని అనుసరిస్తూనే ఇలా అన్నాడు, విశాఖయూపే దేవానాం సర్వేషామగ్రయ స్థిత తస్మాద్విద్య మహారాజా దేవా కర్మఫలే స్థిత. మహారాజా, దేవతలు అగ్నిని ఆరాధిస్తారు, అంచేత వాళ్ళు కర్మఫలాలను నమ్మేవారు అని తెలుసుకో. అనాస్తికానాం భూతానాం ప్రాణాదా పితరస్యే తేపి కర్మైవ కుర్వంతి విధిం సంప్రేక్ష పార్థివా. ఆస్తిక భావం లేని ప్రాణులకు కూడా ప్రాణాలు ఇచ్చే పితరులు కూడా కర్మలు చేస్తూనే ఉంటారు. వేదవాదాపవిద్ధాంస్తు తాన్ విద్ధి ప్రసనాస్తికాన్ నహి వేదోక్తముత్సృజ్య విప్ర సర్వేషు కర్మసు దేవయానేన నా కస్య పృష్ఠమాప్నోతి భారత. మహానుభావ, అన్నయ్య, వేదనాదాలను విసర్జించిన వారినే పూర్తి నాస్తికులు అంటారు. అన్ని కర్మల్లోనూ వేదం చెప్పిన దాన్ని విడిచిన విప్రుడు దేవయానం ద్వారా బ్రహ్మలోకాన్ని పొందలేడు. అచ్చాశ్రమానయం సర్వాన్ ఇచ్చాహుర్వేద నిశ్చయ బ్రాహ్మణ శృతి సంపన్న తాన్ నిబోధ నరాధిప. అన్ని ఆశ్రమాల్లోకి గొప్పదైన గృహస్థాశ్రమం ఇది. ఈ మాట వేదం మీద నిశ్చితమైన బుద్ధి గలవారు చెప్పారయ్యా. ఇప్పుడు నీ దగ్గర వేదం ఎరిగిన బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళ నుండి తెలుసుకో ఈ విషయం. విత్తాని ధర్మలబ్ధాని క్రతుముఖ్యేశ్వవా సృజాన్ కృతాత్మాస మహారాజా తవే చాగే శృతో నరః. ధర్మ మార్గంలో పొందిన ధనాన్ని యజ్ఞాల్లో సమర్పించే సుకృతాత్ముడే సాత్వికుడైన త్యాగి అవుతాడు. అనవేక్ష సుఖాదానం తథైవోర్ధ్వం ప్రతిష్ఠిత ఆత్మత్యాగి మహారాజా సత్యాగి తామసోమత. గృహస్థ సుఖాన్ని చూడక వానప్రస్థ సన్యాసాల్లో ఆసక్తి కలిగి ఆత్మత్యాగం చేసేవాణ్ణి తామస త్యాగి అంటారు. అన్నయ్య, అనికేత పరిపతన్ వృక్షమూలో శ్రీయోముని అపాచక సదాయోగి సత్యాగి పార్థభిక్షుక. అనుభవ, ఇల్లు లేకుండా బిచ్చమెత్తుతూ ఏ చెట్టు మొదట్లోనూ కూర్చొని ముని వృత్తితో ఉండే భిక్షకుడు త్యాగి అనబడతాడు. క్రోధ హర్షావనాధృత్య వైశూన్యం చ విశేషత విప్రో దేవానధీతే త్యాగి పార్థస ఉచ్యతే. కోపం కానీ సంతోషం కానీ లేకుండా, ముఖ్యంగా లోభం లేకుండా వేదం అధ్యయనం చేసే బ్రాహ్మణుడే త్యాగి అనబడతాడు.
ఆశ్రమాం స్థులయా సర్వాన్ ధృతనాహుర్మనీషిణ ఏకతస్య త్రయో రాజన్ గృహస్థాశ్రమ ఏకతః సమీక్షతులయా పార్థ కామం స్వర్గం చ భారత అయం పంథా మహర్షీణాం ఇయం లోకవిదాం గతిః ఇతి యః కురుతే భావం సత్యాగీ భరతర్షభ నయః ప్రత్యజ్య గృహాన్ వశమేతి విమూఢవత్ యదా కామాన్ సమీక్షేత ధర్మవైతాంసికో నరః అధైనం మృత్యుపాసేన కంటే వదనాతి మృత్యురాట్. ఓవైపు గృహస్థాశ్రమం, మరొక వైపు బ్రహ్మచర్య వానప్రస్థ సన్యాసాశ్రమాలను మూడింటిని త్రాసులో వేస్తే సమీక్షతులయా పార్థ కామం స్వర్గం చ భారత ఎం పందా మహర్షినాం ఇయం లోకవిద. గృహస్థాశ్రమమే మరి ఎక్కువగా కనపడుతుంది బరువు దానిది. ఈ విషయం అంతా తెలుసుకుని ఫలాపేక్ష కాకుండా ప్రవర్తించేవాడే త్యాగి. అంటే ఈ విషయం తెలియకుండా మూఢుల్లాగా ఇల్లు విడిచి అడవులకు వెళ్లేవాడు త్యాగి కాడు అన్నయ్య. ధర్మం అనే ధ్వజం ధరించిన వాడు కోరికలపై మనసు పెడితే వాడి మెడకు యముడు మృత్యుపాసం తగిలిస్తాడు. అభిమానకృతం కర్మ నైతత్ఫల బుద్ధుచ్యతే త్యాగయుక్త మహారాజా సర్వమే మహాఫలం శమో దమోస్తమస్థైర్యం సత్యం శౌచమదార్జవన్ యజ్ఞో ధృతిస్య ధర్మస్య నిత్యమార్షో విధి స్మృత పితృదేవాతిథి కృతే సమారంభోత్ర సస్యతే అత్రైవ హి మహారాజా త్రివర్గ కేవలం ఫలం ఏతస్మిన్ వర్తమానస్య విధాన ప్రతిషేధితే త్యాగినః ప్రసృతస్యాః నోచిత్తర్విద్యతే క్వచిత్. అసృజద్ది ప్రజారాజాన్ ప్రజాపతి అకల్మషః మాం యక్షంతీతి ధర్మాత్మా యజ్ఞైర్వివిధ దక్షిణై విరుధస్యైవ ఉక్షాంశ యజ్ఞార్థంతై తథోషతి పశూంశ్చైవ తథా మేధ్యాన్ యజ్ఞార్థాని హవీంశ చ గృహస్థాశ్రమిణస్తస్య యజ్ఞకర్మ విరోధకం తస్మాత్ గార్హస్థ్య మేవేవ దుష్కరం దుర్లభం. తదా అభిమానంతో చేసే పని అంటే నేను చేస్తున్నాను అనే భావంతో చేసే పని ఫలితాన్ని ఇవ్వదు రాజా. త్యాగంతో చేసిందంతా మహాఫలాన్ని ఇస్తుంది. శమము దమము ధైర్యము సత్యము శుచిత్వము ఆర్జవము యజ్ఞం స్థిరత్వంగా ఉండడం ధర్మం వీటితో కూడిన ప్రవర్తన మహర్షులకు హితమైంది, ఇష్టమైనది. ఈ గృహస్థ ధర్మంలో పితరులకు దేవతలకు అతిథులకు చేసే పనులే ప్రశంసార్హాలు. మహారాజా ఇందులో ధర్మ అర్థ కామాలు మూడు మాత్రమే ఫలాలు. నిషేధింపబడిన ఈ గృహస్థ ధర్మంలో ప్రవర్తించే త్యాగికి ఎన్నడూ కూడా భ్రష్టత కలగదు. ఏతస్మిన్ వర్తమానస్య విధావ ప్రతిషేధితే త్యాగినః ప్రసృతస్యేహ నోచిత్తిర్విద్యతే క్వచిత్. గృహస్థ ధర్మంలో ఉన్నవాడికి ఇటువంటి పని నిషేధింపబడిందయ్యా. నేరుగా సన్యాసం తీసుకుంటాం అనేది తప్పు. నిష్కల్మషుడై ధర్మాత్ముడైన ప్రజాపతి భూరి దక్షిణలతో నన్ను పూజిస్తాన్ని కదా ప్రజలు సృష్టించాడు. తీగలు, చెట్లు, ఔషధులు, పశువులు వీటినన్నింటినీ కూడాను యజ్ఞం కోసమైన హవిస్సులుగా బ్రహ్మ సృష్టించాడు. గృహస్థాశ్రమంలో ఉన్నవారికి ఆ యజ్ఞకర్మ సంఖ్యలలాగా ఊడదీయలేనిది. అంచేత గృహస్థ ధర్మం చాలా కష్టమైనది, ఎవరు పొందరానిది. అటువంటిది మనం పొందాము. ఈ ధర్మాన్ని నిర్వహించాల్సిందే, సన్యాసం పుచ్చుకోకూడదు అని నకులుడు కూడా చెప్తున్నాడు ధర్మరాజుకి. తత్సంప్రాప్య గృహస్థాయే పశుధాన్య ధనాన్విత న యజంతే మహారాజా శాస్త్రం తీసుకల్పిషం స్వాధ్యాయ జ్ఞానయస్తథాపరే అధాపరే మహాయజ్ఞాన్ మనస్సేవ వితత్నోతే ఏవం మనః సమాధానం మార్గమాతిష్టతో నృప విజాతే బ్రహ్మభూతస్య స్పృహయంతి దివౌకుతః న రత్నాని విచిత్రాని సమృతాని తతస్తతః మకేశ్వనభిసంసజ్య నాస్తిక్యభ్యం అభిజల్పసి కుటుంబమాస్థితే చాగన్న పశ్యామి నరాధిప రాజసూయాస్వమేధేషు సర్వమేధేషు వా పునః ఏ చాన్యే క్రతవస్థాత బ్రాహ్మణైరభిపూజితా తైర్యజస్వమహీపాలా శక్రో దేవపతిర్యథ రాజ్ఞ ప్రమాదదోషేణ దస్యుభిః పరిముచ్యతాం అశరణ్య ప్రజానాం యః స రాజా కరిరుచ్యతే. అశ్వాంగాశ్చైవ దాసీశ్చ
కరేణుశ్చ స్వలంకృత గ్రామాన్ జనపదాంశ్చైవ క్షేత్రాణి చ గృహాణి చ అప్రదయ ద్విజాతిభ్య మాత్సర్యా విచిత్తచేతసః నయంతే రాజకలయ భవిష్యామిషాంపదే. ఆ ధర్మాన్ని పొందిన గృహస్థులు పశువులు ధనధాన్యాన్ని సమృద్ధి సంపాదించుకొని యజ్ఞాలు చేయాలి. అలా చేయకపోతే వారికి శాశ్వతంగా పాపఫలము నిలుస్తుంది. కొందరు ఋషులు వేదాధ్యయనం అనే యజ్ఞం చేస్తారు, మరికొందరు జ్ఞానయజ్ఞం చేస్తారు, ఇంకా కొందరు మహాయజ్ఞాలను మానసికంగానే చేస్తారు. ఇలా మనస్సును స్థిరపరుచుకుని కర్మ మార్గంలో ఉండి బ్రహ్మభూతుడైన ద్విజుని దేవతలు కూడా ఇష్టపడతారు. చిత్ర విచిత్రాలైన రత్నాలు ఆయా ప్రదేశాల నుండి తెచ్చి యజ్ఞాల్లో వాటిని దానం ఇవ్వకుండా నాస్తిక వచనాలు చెబుతున్నాం అన్నయ్య. కుటుంబ వ్యవస్థలో నిలిచావంటే త్యాగం అనేదే కనబడదని నా అభిప్రాయం. ఆ త్యాగం రాజసూయం, అశ్వమేధం మొదలైన యజ్ఞాల్లో మాత్రమే కనిపిస్తుంది. రాజా, ఇంకా ఏవైనా విప్రులు చేసే మంచి యజ్ఞాలను ఇంద్రుడిలాగా చెయ్యి. నువ్వు రాజు కనుక పొరపడితే ప్రజల్ని దొంగలు దోచుకుంటారు. ప్రజలను రక్షించిన ఆ రాజునే కలిపురుషుడు అంటారు. గుర్రాలు, ఆవులు, దాసీలు, ఏనుగులు, గ్రామాలు, జనపదాలు, భూములు, గృహాలు ఇవన్నీ కూడాను ద్విజాతులకు అంటే బ్రాహ్మణులకు దానం చేయకుండా వారి మీద అసూయపడితే మనం రాజరూపంలో ఉన్న కలిపురుషులం అవుతాం. అదాతారసరణ్యాశ్చ రాజకిల్పిషవాహినా దోషానైమేవ భక్తోరః నసుఖానాం కదాచనాం అనిష్ట్యాచ మహాయజ్ఞే అకృత్వాచ పితృస్వధాం తీర్థేశ్వన అభిసంప్లుచ్చ ప్రవ్రజిష్యసి చేత్ ప్రభో చిన్నాభ్రమివ గంతాసి నిలయం మారుతీరితం లోకయోరుభయోర్భ్రష్ట అంతకాలే వ్యవస్థిత అంతర్బహిష్యేత్ కించిత్ మనోవ్యాసాంగకారకం పరిత్యజ్య భవేచ్ఛాగి నహిత్వా ప్రతిష్ఠతి ఏతస్మిన్ వర్తమానస్య విధాన ప్రతిషేధితే పరిత్యజ్య భవేచ్ఛాగి నహిత్వా ప్రతిష్ఠతి నిహస్య శత్రూంస్తరసా సమృద్ధాన్ శక్రో యథా దైత్య బలాని సంఖ్యే కః పార్థ శోచేన్నిరతః స్వధర్మే పూర్వై స్మృతే పార్థివ శిష్టజుష్టే క్షాత్రేణ ధర్మేణ పరాక్రమేణ జిత్వా మహిం మంత్ర విద్యా ప్రదాయ నాకస్య సృష్టే నాకస్య పృష్ఠేసి నరేంద్రగంధ నా శోచితవ్యం భవతాజ్య పార్థ. దానాలు ఇవ్వకుండా, దీనులను రక్షించకుండా రాజు పాపాలను మూటగట్టుకుంటే దుఃఖాలే అనుభవిస్తాడు. యజ్ఞాలు చేయకుండా, పితృదేవతలను తృప్తిపరచకుండా, పుణ్యతీర్థాల్లో స్నానమాడకుండా సన్యాసం స్వీకరిస్తే గాలికి చెదిరిపోయిన మేఘంలాగా ముక్కలైపోతావు. ఈ లోకానికి పైలోకానికి కూడా భ్రష్టుడిపై మధ్యలో వేళ్లాడతావు అన్నయ్య. లోపల వెలుపు వ్యాసాంగాలకు కారణమైన మనస్సును విడిచిన వాడే త్యాగి. ఊరికే సంసారం విడిచి పారిపోతే వాడు త్యాగి కాదు. ఏ ఆటంకం లేని గృహస్థ ధర్మంలో ఉంటే బ్రాహ్మణులకు ఏ వినాశం ఎప్పుడూ కలగదు. ఏతస్మిన్ వర్తమానస్య విధాన ప్రతిషేధితే పరిత్యజ్య భవేచ్ఛాగి నహిత్వా ప్రతిష్ఠతి. ఏ ఆటంకం లేని ఈ గృహస్థ ధర్మంలో ఉంటే ఏ వినాశనము ఎప్పుడు కలగదన్నయ్యా. దేవేంద్రుడు రాక్షస సైన్యాన్ని చంపినట్లు సంపన్నులైన శత్రువులను యుద్ధంలో సంహరించావు. కానీ ఇప్పుడు దుఃఖిస్తున్నావు. పూర్వులంతా ఇష్టపడేది పాటించేది అయిన స్వధర్మం మీద శ్రద్ధ గలవాడెవడైనా సరే ఇలా శోకిస్తాడా చెప్పు మహారాజా అన్నయ్యని అంటున్నాడు నకులుడు. క్షత్రియ ధర్మమైన పరాక్రమంతో భూమిని జయించి మంత్రవేత్తలకు అర్పించి నువ్వు బ్రహ్మలోకానికి వెళ్తావు. ఇక ఇప్పుడు నువ్వు శోకింపవలసిన పని లేదు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి నకులవాక్య ద్వాదశోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 12వ అధ్యాయం. రేపు 13వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీశా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.